భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో వినాయక చవితి శోభ సంతరించుకుంది. పట్టణంలోని పలు వాడలలో ఏర్పాటు చేసిన గణేష్ ఉత్సవ మండపాలను అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు సందర్శించారు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ సెంటర్లో ఉత్సవ కమిటీ సభ్యులకు 5,000 రూపాయలను అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులను ఆయన శాలువాతో సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విఘ్నేశ్వరుని ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి అని ఆకాంక్షించారు. गणेश महाराज की जय, गणेश महाराज की जय, गणेश महाराज की जय। ఈ రోజున గత 3 రోజుల నుంచి దేశవ్యాప్తంగా మనం మొట్టమొదట పూజ చేసేది గణేశుడికే. గణేష్ పూజ చేస్తాం. ఆ తర్వాతనే ఏ ఒక్క కార్యక్రమమైనా చేపట్టడం మన హిందూ ధర్మ శాస్త్ర ప్రకారం జరుగుతూ ఉంది. అలాంటిది ప్రతి సంవత్సరం వచ్చినట్లుగానే ఈ సంవత్సరం కూడా వినాయక చవితి చేసుకోవటం చాలా సంతోషకరం. అందులో అశ్వారావుపేట నియోజకవర్గంలో దమ్మపేటలో ఉన్నటువంటి ఆర్యవైశ్య సంఘం సభ్యులు, కమిటీ సభ్యులు మరి పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరం. మరి దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోనే ఉండాలని చెప్పేసి ఆ గణేశుని నేను ఈ సందర్భంగా కోరుకుంటూ జై గణేష్ మహారాజ్ కి జై, గణేష్ మహారాజ్ కి